ఏం కనపరుస్తుంది? నేను ప్రభు యందు విశ్వాసాన్ని ఉంచాము, మా కుటుంబము మేము విశ్వాసము కలవారమని మీరు తెలుసుకుంటే అప్పుడే మా ఇంటికి రండి. అవిశ్వాసంలో తెలుసుకుంటే రావద్దు. దేవునిలో భయభక్తులు లేకుండా తిరుగుతున్నామంటే రావద్దు. దేవుని ఆజ్ఞలు గై కొనకుండా ఉన్నాము అని అంటే అది మీకు తెలిస్తే రావద్దు అంది. నిజమే, అలాంటి వారి గృహములోనికి, అలా ఆజ్ఞలు అనుసరించకుండా ఉండే వారి గృహములోనికి, దేవుడంటే భయభక్తులు లేకుండా నడిచే వారి గృహములోనికి దేవుడు రావటము అసంభవము. ఆయన రాడు. ఆమె అందుకే ముందుగానే అనేసింది, నీ యందు ఆ దేవుని యందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, మీరు ఎంక్వైరీ పెట్టుకోండి, చుట్టుపక్కల వాళ్ళని అడగండి, నా ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకోండి, నేను ప్రభువు నమ్ముకున్నాక నా ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోండి. తెలుసుకున్నాక ఆమె ప్రభువుని నమ్ముకున్నాక ప్రభు బిడ్డగానే చాలా బాగుందండి. భక్తిలో చాలా 100% ఆమె ఎలిజిబుల్, భక్తిలో చాలా బాగుందండి.